నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి చేరుకున్న చేనేత అధ్యయన యాత్ర. చేనేత కార్మికులు పరిశ్రమను పరిరక్షణకు కృషి జరగాలని రాష్ట్ర నాయకుల పిలుపు. చిరస్మరణీయుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి వేడుకలో పుష్పాంజలి ఘటించిన గణేష్ యూత్ నాయకులు. స్వదార్ హోంలో ఆశ్రితులకు అన్నదానం. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంకు చెందిన విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థచే కొలకలూరులో రైతు సదస్సు. వ్యవసాయ ప్రదర్శన. వివిధ గ్రామాల రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని పరిరక్షించుకునేందుకు తగిన కృషి జరగాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి నాయకులు కోరారు. చేనేత కార్మికులు, చేనేత రంగ శ్రేయోభిలాషులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. చేనేత సహకార సంఘాల సహకారేతర కార్మికుల ఉపాధి కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న చేనేత అధ్యయన యాత్ర మంగళవారం తెనాలి చేరుకుంది. కృష్ణా జిల్లా పెడన్లో ఈ నెల 11వ తేదీన ఈ యాత్ర ప్రారంభమైంది. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్కు యాత్ర రాగానే చేనేత కార్మికులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. యాత్ర తెనాలిలోని చేనేత కార్మికులు ఎక్కువగా నివసించే సాలిపేట, షరాఫ్ బజారు, ప్రగడకోటయ్య నగర్లో కార్మికులను కలిసింది. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ మాట్లాడుతూ అధ్యయన యాత్ర గురించి చేనేత కార్మికులకు వివరించారు. చేనేత పరిశ్రమ ఘోరమైన సంక్షోభంలో ఉందన్నారు. పాలక ప్రభుత్వాలు చేనేత కార్మికులు పరిశ్రమపై నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర కోశాధికారి బత్తూరి మోహన్ రావు, జి వెంకటకృష్ణ, ఉమామహేశ్వరరావు మాట్లాడారు. చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తుంగా బాలస్వామి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిమంత కృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యాన చేనేత సమస్యలపై రాష్ట్ర వ్యాప్త అధ్యయన యాత్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా ఈరోజు గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చాం. ముఖ్యంగా చేనేత సమస్యలు రాష్ట్రంలో చేనేత సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. సహకార సంఘాలకు రావాల్సినటువంటి 172 కోట్లు ఇవ్వకపోగా ఆ చేనేత సహకార సంఘాలన్నీ మూలపడుతున్నాయి. అందులో ఉన్న కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగనే నేతన్న నేస్తం పథకం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 24,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది కూడా సొంత మగ్గం ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఈ రోజున ఈ ప్రాంతానికి వస్తే మనకు తెలుస్తూ ఉంది, మగ్గాల షెడ్లలో నేసే వాళ్లకు 74 సంవత్సరాలు వచ్చి కూడా నేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చెమ కుట్టినట్టు కూడా లేదు. సొంత ఇల్లు లేక అద్దె మగ్గాల్లో నేస్తూ ఉంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకేమో 24,000 ఇస్తావా? అద్దె మగ్గాలు అద్దెతో కట్టుకోవాలి. అద్దె మగ్గాలు నేస్తూ అద్దె మగ్గానికి కూడా అద్దె కడుతున్నటువంటి చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం ఇవ్వవా? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, చేనేత మంత్రి గారు, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చేనేత కార్మికులు తీవ్రమైన సంక్షోభంలో ఆకలితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి, వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి 10 లక్షల రూపాయలు కూడా ఇప్పటివరకు గత 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. కనుక ఇప్పటికైనా నేతన్న నేస్తం వాళ్ళకి ఖచ్చితంగా 36,000 రూపాయలు ఇవ్వాలి. సొంత పేడకోట మాది. మేము ఎప్పటి నుంచో మగ్గం నేస్తున్నామండి. ఇక్కడ పేడకోట కదా షెడ్డుతో నేస్తున్నాం. షెడ్డుతో నేస్తుంటే మాకు గత ప్రభుత్వం కూడా మాకు 24,000 కదా ఇవ్వకపోగా ఒరిజినల్కి ఇవ్వకుండా డూబుక్ కూడా ఇచ్చారు. మేము అవి కూడా మాట్లాడిన గతం మా ఎంక చూడదా. ఈ ప్రభుత్వం అయినా మాకు 25,000 ఇస్తున్నారు చంద్రబాబు గారు. షెడ్డుతో నేసే కార్మికులందరికీ 25,000 ఇవ్వాలని మనం చేస్తున్నాం. బడ్డీ కొట్టుపై రేకులు వేసే విషయంలో స్థానికుల మధ్య ఘర్షణ నెలకొంది. రేకులు వేయకూడదంటూ కొందరు అడ్డు చెబుతుంటే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బడ్డీ కొట్టు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
స్థానిక ఎడ్లలింగయ్య నగర్లోని ఓ బడ్డీ కొట్టుపై రేకులు వేయటానికి సమీపంలోని వారు అభ్యంతరం చెప్పారు, అడ్డుకున్నారు. ఇది వివాదాస్పదమైంది. బడ్డీ కొట్టు తాలూకు రమణమ్మ, వెంకటేశ్వర్లు, నాగేంద్ర కుమార్, కోమల, మల్లీశ్వరి, లక్ష్మి అనేవాళ్లు తాము 7 ఏళ్లుగా మున్సిపాలిటీకి పన్ను చెల్లిస్తూ బడ్డీ కొట్టు నడుపుకుంటున్నామని చెప్పారు. గురువారం అర్ధరాత్రి కరెంట్ షార్ట్ సర్క్యూట్తో పాక తగలబడిపోయింది. దీంతో మళ్లీ అలా జరగకుండా రేకులు వేసుకుంటున్నట్టు తెలిపారు. ఇందుకు సమీప నివాసం వాళ్లు అడ్డు చెబుతూ ఘర్షణకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ వాదనను కోడి దుర్గాలక్ష్మి, వెంకట్రామయ్య, కోటేశ్వరి, జయలక్ష్మి తదితరులు ఖండించారు. బడ్డీ కొట్టును అక్రమంగా నిర్వహిస్తూ మళ్లీ ఇప్పుడు రేకుల షెడ్ ఏమిటని ప్రశ్నించారు. తాము అందుకు అభ్యంతరం తెలియజేయడంతో గొడవకు దిగి దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ఇరు వర్గాలు మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీలో ఇక్కడ వచ్చేసి ఎడ్లలింగయ్య కాలనీ నుంచి ప్రజలు రావడం జరిగింది. అక్రమంగా గురవుతున్న వాటిల్లోనే షాపులు ఏర్పాటు చేస్తున్నారండి. పక్కన మాపై దాడి చేసి అలానే ఇబ్బందికరంగా కలిగించి అదేమంటే మేము ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మా తెనాలి మున్సిపాలిటీ నుంచి మేము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. దాని సందర్భంగా మా ఏసీపీ గారిని పిలిచి అలానే టౌన్ ప్లానింగ్ సాంబశివరావు గారితో అధికారులను పిలిచి వెంటనే ఎక్కడైతే అక్రమంగా గురి చేస్తున్నారో అక్కడ తొలగించమని, తప్పకుండా ప్రజలకి సామాజిక న్యాయం అనేది మేము చేస్తాము. పార్టీ అనేది ఏ పార్టీలు మేము చూసేది లేదు. తప్పకుండా ప్రజలకి న్యాయం చేయాలనేది మా కోరిక. తప్పకుండా మేము ఆక్రమణాలు ఎక్కడైతే ఉన్నాయో మేము తొలగింపే దాంట్లో ముందదశగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎడ్లింగయ్య కాలనీ 32వ వార్డు. మా ఇంటి ఎదురు కొట్టు పెట్టి పెద్ద షెడ్ వేస్తున్నారు. తీయమంటే తీయట్లేదు. అదేమన్నంటే పార్టీలో తిరుగుతున్నాము, అది పోలీస్ స్టేషన్కి వెళ్ళినా రాట్లా. వాళ్ళు వెళ్ళి పిలుచుకురాగానే పావుగంటలో వచ్చారు. సర్లే ఆయన వచ్చి మున్సిపాలిటీ అధికారులకి చెప్పండి అన్నారు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే మధ్యాహ్నంలోపు తీపిస్తామని చెప్పారు. లెటర్ కూడా ఇచ్చేసాము. సర్లే అని అధికారులు వచ్చారు, మాతో మాట్లాడారు. మేము చెప్పాము ఇది సార్ పరిస్థితి అని. వాళ్ళు కొట్టోళ్ళతో కూడా మాట్లాడారు. మరి వాళ్ళు ఏం చెప్పారో ఏమో తెలీదు. ఫోన్తో మాట్లాడారు. వాళ్ళ మీద అవసరం. ఆ రోడ్డు కడితేనే తీస్తాం, లేకపోతే తీయము. రోడ్డు కట్టేటప్పుడే తీస్తాం, లేకపోతే తీయము. ఇంటి ఎదురు తీయము అన్నట్టు మాట్లాడారు. అదేమనంటే మేము తిట్టామని చెప్తున్నారు క్యాస్ట్ పరంగా. ఒక్క మాట అనలా. మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఇక్కడ అందరినీ కనుక్కోండి. కాలనీ మా ఇంటి మీద చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వేసుకుంటా, మీకు అడ్డు వచ్చినప్పుడు తీసేస్తా అని చెప్పారు. ఇప్పుడు అడుగుతుంటే రాసిచ్చారా అది ఇదని మాట్లాడుతున్నారు. చిన్న కొట్టు కదా, ఫ్రెండ్ కదా అని మంచితనానికి ఇచ్చాము. మేము మంచితనానికే ఇచ్చింది. కాబట్టి అందరినీ కనుక్కోండి, కాలనీ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. చెప్పే దాంట్లో అబద్ధం లేదు. అయ్యా షాపు నాదే. 10వ తారీఖున సాయంత్రం 1-2 గంటల టైంలో కాలిపోయింది అయ్యా నా పాక. తాటాకులు పెట్టేసుకున్నా. తాటాకులు పెట్టేసుకుంటే పాక ఎవరు కాల్చేశారయ్యా. అదైతే మాకు తెలవదు. ఏంది పాక కాలిపోయిందిలే అని చెప్పేసి కొట్లు అన్నీ నష్టపోయానయ్యా. 50-60 వేలు దాకా పోయినాయి నా వస్తువులన్నీ. మరి మీటర్ కూడా కాలిపోయింది. మెయిన్ మీటర్ అన్నీ కాలిపోయినాయి. పైరు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళారు కాలిపోయినట్టుగా. ఏంది మరి మేమేమన్నా కానీ ఇక్కడ పెట్టుకొని బతుకుతున్నాం అయ్యా. మాకు ఇదే ఆధారం. ఏంది మేమేమో మాది వాళ్ళం అయ్యా, చెప్పులు కుట్టుకొని బతికే వాళ్ళమే. మేము ఏడే పెట్టుకొని బతుకుతున్నాం. టీ, కాఫీ, టిఫిను అయ్యా, కది పాలపేటలు సబ్బులు బబ్బులు పెట్టుకొని అమ్ముకుంటాను నేను. అమ్ముకుంటానైతే వీళ్ళు ఏం చేశారంటానయ్యా, కాలిపోయిందని రేకులు వేసుకుందామని చూసుకున్నాం అయ్యా. మేము చూసుకొని రేకులు తెచ్చుకొని పాతంగానే మీరు రేకులు వేయటానికి వీల్లేదు అని అన్నారు. ఎందుకు వీల్లేదమ్మా, ఇదివరకు పాక వేసుకున్న కాడే కదా మేము రేకులు వేసుకుంటుంది. పాక అయితే తగలబెట్టేశారు. మరి ఇప్పుడు రేకులు అయితే మరి స్టాండర్డ్గా ఉంటుందని వేసుకుంటున్నానమ్మా. ఎన్నాళ్ళు మరి పాక మీద ఉండేది నేను. మళ్ళీ తగలబెడతారని భయంతో రేకులు వేసుకుంటున్నాను, తగలబెడతారని భయంతో వేసుకుంటున్నాను అని చెప్పానయ్యా. చెబితే కాదు కూడదు మీరు తీసేయాల్సిందని అన్నారు. అయ్యా ఇల్లు వాళ్ళదయ్యా, పక్కన వాళ్ళది. మా ఇల్లు పక్కనేనయ్యా, కొంచెం రెండు ఇళ్ళు అవతల. ఈ రోడ్డు కాదు నాన్న, 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాయా. విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వడ్లమూడి విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థచే అవగాహన పని అనుభవ కార్యక్రమంలో భాగంగా రూరల్ మండల గ్రామం కొలకలూరులో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శనను నిర్వహించారు.
వడ్లమూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి రూరల్ మండల గ్రామం కొలకలూరులో రైతు సదస్సును నిర్వహించారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ పిఎంబి రావు అధ్యక్షత వహించారు. గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఏ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ ప్రదర్శనను ప్రారంభించారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ తాతినేని రమేష్ బాబు, తెనాలి ఏడీఏ ఆర్ విజయబాబు, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ రైతులకు పలు సూచనలు చేశారు. గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి, అభ్యుదయ రైతు అంచా రోషయ్య మాట్లాడారు. విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థ సమన్వయకర్త డాక్టర్ ఎం చంద్రసూరిరావు, స్టూడెంట్ రెడీ ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్ హరీష ఎన్ పర్యవేక్షించారు. కొలకలూరు, కొల్లిపర, వల్లభాపురం, మున్నంగి, నూతక్కి, కొర్నెపాడు, మండిపాడు, పెదవేగి గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ఈరోజు విజ్ఞాన కళాశాల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యవసాయ ప్రదర్శన అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంది. పిల్లలు చాలా వినూత్నంగా టెక్నికల్ వాల్యూస్తో ఈ ప్రకృతి వ్యవసాయం మీద కానివ్వండి, అట్లాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో ద్వారా కానివ్వండి, అలాగే ఈ డ్రిప్ సిస్టము, స్ప్రింక్లర్ అన్ని రకాలుగా వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అనేది ఈ ప్రదర్శనలో గమనించడం జరిగింది. రాబో రోజుల్లో ఇటువంటి ఇంప్లిమెంట్ చేయగలిగితే మన యొక్క వృద్ధి రేటుతో పాటుగా అలాగే మల్టిపుల్ క్రాపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ చేయటం వలన జీడిపి కానివ్వండి, గ్రాస్ వాల్యూ కానివ్వండి, ప్రొడక్టివిటీ కూడా చాలా మార్పులు మనం చూడబోతున్నాం. మరీ ముఖ్యంగా పిఎండిజెస్ విధానంలో మన కొలకలూరులో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకి 300 ఎకరాల పై మాటే ఈ యొక్క ప్రాక్టీస్ చేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా రైతులతో సహకారంతో ఫామ్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది చూడటం వాళ్ళకి చాలా మేలు చేస్తుంది. ఫ్యూచర్లో వాళ్ళకి ఈ 3 నెలల్లో వాళ్ళు నేర్చుకున్న ప్రతి విషయం కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఏం చేసినా కూడా వాళ్ళకి రైతులు యాక్చువల్గా ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఈ విద్యార్థులకు సహకారం అందించిన రైతులకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. వాళ్ళు ఈ విద్యార్థులను వాళ్ళ పిల్లల్లాగా చూసుకున్నారు. వాళ్ళకి ఒక ఉపాధ్యాయుల్లాగా మారి వాళ్ళకి ప్రతి విషయంలోనూ సహకారాన్ని అందించారు. ఇవాళ ఇక్కడ చూస్తే ఈ ఎగ్జిబిషన్లో ప్రతిదీ కూడా అభ్యుదయ. దీనికి ఏమవుతుందంటే ఈ 3.5 నెలల ముందు, ఒక వారం ముందు, క్లోజ్ చేసే ముందు అన్ని విలేజెస్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళ హోస్ట్ ఫార్మర్స్ అందరూ ఒక చోటకి చేరి ఒక సదస్సులాగా ఏర్పాటు చేసుకుని ఏ ఊళ్ళలో ఏ స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు అనుభవం పొందారనేది ఈ చార్ట్స్ రూపంలో, మోడల్స్ రూపంలో చాలా చక్కగా చేశారు. మీ అందరూ చూస్తున్నారు. దీంట్లో చూస్తుంటే చాలా కొత్త కొత్త మోడల్స్ కూడా వాళ్ళు చేశారంటే అర్థం ఏంటంటే క్లాస్ రూమ్లో చెప్పని మోడల్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నారంటే రైతు దగ్గర కూడా కొంత కొత్త టెక్నాలజీ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఐఓటీ కూడా చూపించారు. అట్లాగే సెన్సర్స్, మాయిశ్చర్ సెన్సర్స్, తర్వాత రకరకాల టెక్నాలజీస్ అన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. అంటే దీనివల్ల తప్పనిసరిగా స్టూడెంట్స్కి చాలా అనుభవం వస్తుంది. దీనివల్ల స్టూడెంట్స్కి రాబోయే రోజుల్లో ఇది ఒక మరపురాని ఘటన, ప్లస్ దానికి సంబంధించిన పరిజ్ఞానం కూడా బాగా వస్తుంది. దీనికి సహకరిస్తున్న ఈ అన్ని విలేజెస్లో రైతు సోదరులందరికీ కటారి అంజయ్య, బేబీ సరోజిని జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం చేశారు. మహాలయ పక్షాల సందర్భంగా కటారి అంజయ్య, బేబీ సరోజిని గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు మంగళవారం అన్నదానం చేశారు. 11వ వార్డుకు చెందిన సీనియర్ రాజకీయ నేత కటారి హరీష్ మాట్లాడుతూ కుర్రా శ్రీను పర్యవేక్షణలో అన్నదానం చేసినట్టు చెప్పారు. తమలాంటి వారికి ఈ వేదిక ఎంతో ఉపయోగంగా ఉందన్నారు. సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతమని ప్రశంసించారు. షేక్ మౌలాలి మాట్లాడుతూ తన ఆత్మీయుడైన కటారి హరీష్ వారి అమ్మానాన్నల జ్ఞాపకార్థం అన్నదానం చేశారని చెప్పారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ గుంటూరుకు చెందిన శ్రీ స్వామి జ్ఞానప్రసన్న పిలుపు ప్రకారం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పక్షం మహాలయ పక్షాలు అనేది పెద్దలకు పెట్టుకునే కార్యక్రమం. ఆ సందర్భంగా మా తండ్రి గారైన కటారి అంజయ్య గారు, తల్లి గారైన బేబీ సరోజిని గారికి వారి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు మన శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో, కుర్రాశ్రీను ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ కుర్రాశ్రీను ఈ వేదిక అనేది మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి
చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లా చేయటం అనేది మాకు చాలా అవకాశం. ఇది సీను కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉంటారు. దాదాపు మన తెనాలి నియోజకవర్గం కానివ్వండి, చుట్టుపక్కల దాదాపు జిల్లా వైడిగా అనే సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీని సేవా కార్యక్రమాలు ఎవరు చేయలేరు. అట్లాంటి సేవ అది. అమ్మో మన కరోనా టైంలో అయితే వాళ్ళు గ్లౌజెస్ కూడా లేకుండా శరణ శవాలు కానివ్వండి, లేకపోతే బంధువులు, ఇప్పుడు కొంతమంది ఎవరైనా బంధువులు చనిపోతే ఎవరు వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటి టైంలో వాళ్ళు వెళ్ళిపోయి ఆ టీము ఒక వ్యాన్ ఒకటి తీసుకొని, వ్యాన్ కూడా ఎవరో మహానుభావులు ఇచ్చినట్టు ఉన్నారు. ఎంత డోనర్స్ ముందుకు వస్తున్నారు ఈ సేవా కార్యక్రమాలు సీను చూసి. ప్రతి ఒక్కళ్ళు చేయలేము ఎటుకూడి మన చేతనైన సహాయం చేద్దామని శ్రీనికి ఇట్లాంటి వ్యాన్ కానివ్వండి, ఇంకేం దానికి సంబంధించిన ఇంక్లూడ్మెంట్స్ ఏమిటి ఇస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం చేస్తాం ఒక వ్యక్తి అయితే, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఈ అనాథ శవాలని చేసిన ఈ అస్థికలు తీసుకెళ్ళి కాశీలో కలపడం అనేది అసలు నిజంగా అది దాదాపు అంత అట్లాంటి సీన్ని మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారిచే తెనాల్లో శ్రీ శివలింగేశ్వర భక్తబృంద సేవా సమితి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్నదానం, నిత్యాన్నదానం కార్యక్రమంలో ఈరోజు సహకరించిన వ్యక్తి మా అన్న, మా ఆత్మీయుడు కటారి హరీష్ గారు. వాళ్ళ అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదానం చేశాం. చాలా సంతోషం అన్న సహకరించినందుకు. ఇలానే కొన్ని కార్యక్రమాలు చేస్తున్న శివలింగేశ్వర భక్తబృంద అధ్యక్షులు కుర్రాసీను గారికి మా చేతుడు, మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇలానే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అనాథులు ఉన్నారో వారి ఆకలి నింపడానికే ఈ యొక్క సంకల్పం చేయడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు మన ప్రాంతంలో, మన పరిసర ప్రాంతాల్లో మనకు తెలిసినంతవరకు ఆకలి తప్పితే ఎవరు చనిపోకూడదు అని చెప్పేసి వారు సంకల్పించారు. అలాగే దీన్ని ఒక వేదికగా చేసుకొని ఈ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఊర్లో కూడా వచ్చి వివిధ కార్యక్రమాల ద్వారా ఏదైనా కార్యక్రమం, అకేషన్ ఏదైనా కానివ్వండి, పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, పెద్దల కార్యక్రమం ఏదైనా కావచ్చు, కేవలం ఆకలిని మాత్రం దృష్టిలో పెట్టుకొని గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సేవా సమితి మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈరోజు యొక్క కార్యక్రమం మహాలయ పక్షాల సందర్భంగా పితృదేవతలకి మరి ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి ఆలోచనతో మరి మనకు అత్యంత ఆప్తులు కటారి హరీష్ గారు గతంలో కూడా మనం ఏ సేవా కార్యక్రమం కానీ, మహారుద్రాభిషేకం కానీ, కోటిలింగాల క్షేత్రం కానీ, అదేవిధంగా మరి శ్రీలంకలో ఉన్న విపత్తు వచ్చినప్పుడు అక్కడికి ప్రజలకు కూడా బియ్యం పంపించడానికి కూడా వారు సహాయ సహకారం అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ మంత్రిత్వ పదవులు నిర్వహించి విభజిత ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు సేవలు చిరస్మరణీయమని ఆయన వర్ధంతి వేడుకల్లో పలువురు స్మరించుకున్నారు. అంగలకుదురులోని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో స్థానిక జేఎంజే మహిళా కాలేజీ నిర్వహణలోని స్వదార్ హోంలో మంగళవారం రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతిని నిర్వహించారు. డాక్టర్ శివప్రసాదరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వైద్యుడిగా, రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం స్వదార్ హోంలోని ఆశ్రితులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో బొద్దులూరి వేణు, కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, ఎల్ఎంఎల్ ఖాదర్, నిజాముద్దీన్, సలాం, విష్ణు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 6వ వర్ధంతి. కోడెల శివప్రసాదరావు గారు అనగానే డాక్టర్గా పల్లనాటి ప్రాంతానికి ఆయన ఏ విధంగా సేవ చేశారనేది ఈరోజు కూడా ప్రజలు ఆయన్ని ఒక దేవుడిగా కొలుస్తున్నారంటే ఆయన చేసినటువంటి సేవ. రైతు కుటుంబంలో పుట్టి డాక్టర్ వృత్తి ద్వారా పలనాటి ప్రాంతంలో రూపాయితో వైద్యం స్టార్ట్ చేసి కొన్ని వందల వేల ప్రాణాలు కాపాడిన వ్యక్తిగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ప్రజల ఉదయాల్లో ఈరోజు కూడా చిరస్మరణీయుడిగా ఆయన యొక్క సేవలు మిగిలిపోయినాయి. మనకు చేతనైనటువంటి సహాయం ఎప్పుడు మనం చేయాలి, యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే సాధించగలుగుతామని చెప్పేసి గణేషుత్ని ఆయన ఎంతగానో ప్రేమించేవాడు. ఎంతగానో మమ్మల్ని అందరం కూడా ఒక సొంత పిల్లల్లాగా ఆయన చూసేవారు. ఆయన చూపించినటువంటి ప్రేమ మేము ఎప్పటికీ మరవలేంది. ఏదైతే ఒక ఆశయం ఆయన మా ముందుంచారో మాకు చేతనైంది ఎప్పుడు కూడా మేము పేద ప్రజలకి మేము సహాయం చేసే దాంట్లో మేమందరం ఉంటామని చెప్పేసి కోడెల శివప్రసాద్ గారి యొక్క
ఆశయాలకి ఏ ఆశయాల కోసం అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చారో, ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారో ఆయన యొక్క ఆశయాలను మేము ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా మేమందరం కూడా ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి గుండెల్లో ఉన్న ఒక మహానేత. ఎందుకంటే ఎవరైనా ఒక ఆపదలో ఉంటేనో ఒక పని మీద తన దగ్గరికి వెళ్తే గౌరవంగా, ఇవాళ గౌరవ మర్యాదలు లేకుండా రాజకీయాలు నడుస్తున్న కాలం ఇది. అప్పట్లో మరి ప్రేమగా దగ్గరికి తీసుకొని ఏంటమ్మా ఏం పని మీద వచ్చావు, అప్పటికప్పుడు ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా పక్కనున్న అనుచరగణానికి కానీ అధికారులకు కానీ పురమాయించి పనులు చేసి మళ్ళీ పని ఎంతవరకు వచ్చిందో అని కనుక్కొని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నీ పని ఇక్కడ దాకా వచ్చిందమ్మా, రేపు ఎల్లుండి అయిపోతుందని చెప్పి పని కంప్లీట్ చేసి అంత కమ్యూనికేషన్ ర్యాపో నడిపే వ్యక్తి మన కోడెల శివప్రసాద్ గారు. ఎన్నో మంత్రి పదవులు ఇస్తూ ప్రతి పదవికి వన్నీ తీసుకొచ్చి రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని దాసకుటి ఆశ్రమంలో వివిధ రకాల హోమాలను ఘనంగా నిర్వహించారు. అంగలకుదురు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామంలో ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామివారి పరంపర పీఠం దాసకుటిలో శ్రీ దాసశేషస్వామిచే ప్రారంభించిన 74వ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన షష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామివారి ఆధ్వర్యంలో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిర్వహించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం వరకు సుదర్శనము, లక్ష్మీ గణపతి, నరసింహస్వామి, శ్రీరామ మంత్రము, సీతాదేవి మంత్రము మొదలగు మంత్రములతో హోమం, పూర్ణాహుతులు ఎంతో విశేషంగా జరిగాయి. అనేక మంది భక్తులు పాల్గొన్నారు. సోమవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము, పూర్ణాహుతి నిర్వహించారు. అయోధ్య రాముని కోదండ ఆశ్రమంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. అయోధ్య వాస్తవ్యులు శ్రీమాన్ చెల్ల శ్రీనివాస శాస్త్రి వారిని కోరినందున వారు అయోధ్యలోని శ్రీరామ కోదండము పాదుకలు తీసుకుని వచ్చారని శ్రీ సీతారామ దాసస్వామి చెప్పారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు దాసశేష స్వామివారిచే 74 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి వ్రత పూజలు ఆగస్టు 31 నుంచి నిన్నటి వరకు పూర్తయినాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఇవాళ మహాసంకల్పంతో హోమాలు జరిగినాయి. బాగా విశేషంగా సుదర్శనము, నారసింహము అనేక రకాల హోమాలు ఉన్నాయి. మా అన్నగారి వివరాలు చెబుతారు. ఇదంతయు దాసశేషస్వామి కృప. నిన్న అయోధ్య రాముని వారి కోదండం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం రాముల వారి యంత్రం వచ్చింది. ఇది రెండో అయోధ్య. ఆయన వాల్మీకి అయితే ఇది ఆంధ్ర వాల్మీకి కాబట్టి ఇక్కడ వచ్చింది. ఇక్కడ జరిగిన కార్యక్రమాలని విఎస్ఆర్ శర్మ పట్టాభి యూట్యూబ్ ద్వారా వీక్షించగలరు. లైవ్లో పెట్టాము. ఇది కాక హెచ్సివి, ఎస్టీవీ, సిటీ కేబుల్స్ వారి ఛానల్లో కూడా ప్రతిరోజు వాళ్ళ న్యూస్లో చూపిస్తున్నారు. అవి కూడా మీరు గత వారం రోజులుగా చూపిస్తున్నారు. అవి కూడా చూడండి. ఎక్కడో లోపల చేసుకుంటాం కానీ వీళ్ళందరినీ చూసి ఈ ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తుడు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళాలని సత్సంకల్పంతో లోక కళ్యాణార్థం మహాగణపతి, మహానృసింహ, లక్ష్మి, దుర్గా ఇట్లాంటి ఇత్యాదులు అమ్మవారు, అయ్యవార్లు, నృసింహస్వామి, తర్వాత మహాగణపతి ఇట్లాంటివి వీళ్ళందరి మూల మంత్రాలతోటి మహాయజ్ఞం ప్రయోగ మంత్రాలతో చేయటం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఇక్కడ యజ్ఞాల్లో మామూలుగా భక్ష్యాలు వేస్తుంటాం. మీరు చూసే ఉన్నారు ఇప్పటిదాకాను. ఈ భక్ష్యాలతోటి మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవంగా భావించే గురువుకు గౌరవం తగ్గిపోతున్న నేటి కాలంలో ఆదర్శ విద్యార్థులు కూడా ఉండటం సంతోషించే అంశం. గురువు జన్మదినాన ఆ విద్యార్థులు రక్తదానం చేయడం స్ఫూర్తిని కలిగించే విషయం. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, క్యాంపస్ ఉద్యోగాలకు పెట్టింది పేరు. కాలేజీ యాజమాన్యం చేస్తున్న సహకారానికి తోడు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ నిరంతర కృషి ఇందుకు కారణమని అందరికీ తెలిసిందే. ఈ కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ జన్మదినమైన మంగళవారం 2023-26 ఫైనల్ BCA కోర్స్ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు రక్తదానం చేసేందుకు నిర్ణయించారు. స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిలో విద్యార్థులు హర్ష, వేమ చిన్ను, షేక్ భాషా, కార్తీక్ చందు, యు నాగసాయి, షేక్ షాహిద్, షేక్ అమీన్, ఆర్ జయసాయి, కె ఆనందపాల్, కె మోక్షజ్ఞ, ఎం శ్రీరామ్, ఎం లలితేష్ ఉన్నారు. ప్రిన్సిపల్ గారైన కొలసాని రామచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ ఫైనల్ BCA అయిన 2023 to 2026 బ్యాచ్ అయినా మేము ఇవాళ మా ప్రిన్సిపల్ సందర్భంగా నేను నా తోటి స్నేహితులు అంతా కలిసి రక్తదానం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఎందుకంటే సకాలంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి
ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మేమంతా కలిసి రక్తదానం చేయాలని చెప్పి మేము మాతో నిర్ణయించుకున్నాము. కాబట్టి మా ప్రిన్సిపల్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఈరోజు తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అయిన ప్రిన్సిపల్ గారికి డాక్టర్ రామచంద్ కొల్సాని సార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మన తెనాలిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేస్తానికి వచ్చాము. ఫైనల్ ఇయర్ బీసీఏ స్టూడెంట్స్ 2023-26 బ్యాచ్. ఎందుకంటే మాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజుల్లో చాలామంది యాక్సిడెంట్ అయ్యి రక్తం లేక చనిపోతున్నారు. అందుకని నేను నా ఫ్రెండ్స్ అందరం వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తానికి వచ్చాము. మరొకసారి ప్రిన్సిపల్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నేను మా ఏఎస్ఎన్ స్టూడెంట్స్ బీసీఏ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్. తెనాలిలో శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. రాత్రి వరకు జరిగిన ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి మంగళ శాసనాలతో సోమవారం స్థానిక నాజర్పేట్లోని లక్ష్మీనగర్లో శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు వేడుకలను ఆరంభించారు. భగవన్నామ సంకీర్తన, తిరుమంజనం, ఉట్టి మహోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ, మంగళ శాసనం, శాత్తమురై, 64 ప్రసాదాల నివేదన, తీర్థ ప్రసాదాల వితరణతో కార్యక్రమం ముగిసింది. శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి కృష్ణాష్టమి విశిష్టతను ప్రవచించారు. చావలి గ్రామ భక్త బృందంచే భక్తి గీతాలు, కోలాటం, నృత్య గురువు నిర్మల రమేష్ శిష్య బృందంచే కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. ముద్ద భక్తుని రమణయ్య, చందు రామారావు, తన్నీరు సీతారామయ్య, ఈదర కోటేశ్వరరావు, రామానుజాచార్యులు పాల్గొన్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామాం శుచః. భగవద్గీతలో ఆయన గొప్ప చర్మ శ్లోకాన్ని చెప్పి నేను నన్ను ఆశ్రయించి ఏ పాదాన్ని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుందో, పాపం అనేటువంటిది తొలగుతుందో అలాంటి పాదాన్ని నన్ను ఆశ్రయించని ఆయన చెప్పాడు. సహజంగా ఎవరి గురించి వారు చెప్పుకో. మనలో ఉండేటువంటి అహంకారాలు, మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యం అనేటువంటివి నేను అనేటువంటి ఒక అడ్డుకోడగా ఉంది. మన నేనులో తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యక మనం ఎక్కడో ఎడాల్లో చీకటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అలాంటి వారిని భగవన్నామ సంకీర్తన ద్వారానే, భగవంతుడి నామస్మరణ ద్వారానే మనలో ఉండే అహంకారం అనేటువంటి అడ్డు కూడా పగిలిపోయి ప్రేమ అనేటువంటి ఒక మంచి మనస్సు ఏర్పడి ఆ మనస్సు చక్కగా పరమాత్మను ప్రయాణింపజేస్తూ ఉంటుంది. అలా ప్రయాణింపజేసేటువంటి తత్వమే శ్రీకృష్ణ తత్వం. బురిపాలెం రోడ్లోని లక్ష్మీనగర్లో శ్రీ వైష్ణవి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్వామీజీ శ్రీ నరేంద్ర రామాంజనేయ దాసస్వామి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలుసాని రామచంద్ జన్మదినం పురస్కరించుకుని కాలేజీ విద్యార్థులు పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలుసాని రామచంద్ ఆయనంటే విద్యార్థులకు అపారమైన ప్రేమాభిమానాలు. అందుకే ఆయన జన్మదినం రోజైన మంగళవారం పేదల ఆకలి తీర్చాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా పాత శివాలయం వీధిలో పేదలు, వృద్ధులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. విద్యార్థుల కోరిక మేరకు డాక్టర్ రామచంద్ స్వయంగా పాల్గొని తన చేతుల మీదుగా ఆహార పొట్లాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి చేరుకున్న చేనేత అధ్యయన యాత్ర. చేనేత కార్మికులు, పరిశ్రమను పరిరక్షణకు కృషి జరగాలని రాష్ట్ర నాయకుల పిలుపు. చిరస్మరణీయుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి వేడుకలో పుష్పాంజలి ఘటించిన గణేష్ యూత్ నాయకులు. స్వదార్ హోంలో ఆశ్రితులకు అన్నదానం.
విజ్ఞాన్ విశ్వవిద్యాలయంకు చెందిన విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థచే కొలకలూరులో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, వివిధ గ్రామాల రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.